కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిఏ మురళీధర్ రెడ్డి ఇంటిపై రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు దాడికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి వేధింపుల కారణంగానే రాజేందర్ రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. దీంతో మురళీధర్ రెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఉద్రిక్త ఘటనలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. బలరాం, ఈ రోజు ఉదయం నుంచి మానకొండ నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. వారం రోజుల క్రితం బేతెల్లి రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందడంతో తన చావుకు ఎమ్మెల్యే పిఏగా చెల్లమని అవుతున్నటువంటి మురళీధర్ రెడ్డి కారణం. తన పైన అక్రమంగా కేసులు పెట్టించడం పాటు తనను బెదిరించాడు. అందుకే ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఎదుట పెట్టిన ఆత్మహత్యకు పాల్పడ్డా అని చెప్పి అతను చనిపోయే ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు చనిపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా మురళీధర్ రెడ్డి వేధింపులకే తన భర్త చనిపోయాడని చెప్పి తన భార్య సుమలత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా డెడ్ బాడీతో ఆందోళన కొనసాగిస్తున్నారు. మురళీధర్ రెడ్డితో పాటు అతని సోదరుడు, అతనికి అనుచరులుగా ఉన్న వారిపైన కేసు నమోదు చేయాలి, వారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉదయం నుంచి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం డెడ్ బాడీని గుండ్లపల్లి గ్రామం మృతుడి స్వగ్రామాన్ని తరలించారు. ఆ స్వగ్రామంలో మురళీధర్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. మురళీధర్ రెడ్డి ఇంటిపైన బాధిత కుటుంబ సభ్యులు దాడికి యత్నించడంతో పోలీసులు దాడి చేస్తున్న వారిని అడ్డుకున్నారు. ఆగ్రహంతో కుటుంబ సభ్యులను కూడా కొట్టేందుకు ఎవరైతే మృతుడు రాజేందర్ రెడ్డి ఉన్నారో వారి కుటుంబ సభ్యులు కూడా మురళీధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో వారిస్తూ వారిపైన దాడి చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఇటు ఆందోళన చేస్తున్నటువంటి మృతుడి కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్కడ ఉన్న వారిని అంతా చెదరగొట్టారు. ఇంకా కూడా గుండ్లపల్లి గ్రామంలో ఉధృత నెలకొంది. మానకొండ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ మాత్రం మృతుడి కుటుంబ సభ్యులు వినిపిస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.